ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న ఉపాయాలు ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి తెలియచేస్తాను. ఈ ఉపాయాలు చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మహా ఏకాదశి, మనం రేపు గురువారం అమలిక ఏకాదశి అంటారు, మహా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున ఒక్క దీపాన్ని వెలిగించిన మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. చాలామందికి సమయం అంటే ఒక్కొక్కసారి వీలు కావట్లేదండి, మాకు దేవాలయానికి వెళ్ళడం వీలు కావడం లేదు, మాకు పూజ చేయడానికి వీలు కావడం లేదు, ఏదైనా పర్టికులర్ సమయం చెప్పండి, సందర్భం చెప్పండి చాలామంది అడిగారు. రేపు గురువారం, ఆ గురువారం నాడు ఏకాదశి వచ్చింది. చాలా అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. ఎవరైతే ఈ మహా ఏకాదశి అంటారు, పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశిని మహా ఏకాదశి, అమలిక ఏకాదశి అంటారు. ఏకాదశి 24, 20 తారీఖుల్లో వచ్చింది. అంటే ఈరోజు రేపు 2 రోజులు వచ్చింది. కానీ ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేసుకోవాలి. గురువారం నాడు ఏకాదశి వ్రతం చేసుకునే వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది, ఉత్తమమైన ఫలితం కూడా కలుగుతుంది. ఏకాదశి రోజున ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మీ ఇంటి నుండి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడతారు. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ఈ ఉపాయాన్ని గురువారం నాడు ఉదయం మాత్రమే చేయాలి, తర్వాత చేయకూడదు. ఉదయ సమయంలో మాత్రమే చేయాలి. గురువారం నాడు ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు చేయగలిగితే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అపనమ్మకాలు, ఇప్పుడు మనందరం కూడా కాలం యొక్క ప్రభావం చేత ఆర్థికంగాను, మానసికంగాను అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ ఇబ్బందులు తొలగడానికి పర్టికులర్గా ఈ ఏకాదశి సమయంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఎవరైనా సరే నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు, నేను ఏదైనా పోస్ట్ పెట్టాను అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు త్వరగా చూడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. ఎన్నో సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. నమ్మకం లేనివారు, ఇలాంటి వాటి మీద విశ్వాసం లేనివారు చూడటం మానేయండి. ఎందుకంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు. నమ్మేవారు మాత్రమే, చేయగలిగేవారు మాత్రమే ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, అలాగే ఈ ఉపాయాన్ని గురువారం ఉదయం నిద్రలేవగానే చేయటం వల్ల, అంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ముందుగా మీరు గురువారం ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకొని దానిలో కొంచెం పసుపు కలిపి మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట చల్లండి, కొంచెం చిలకరించండి. మిగిలిన వాటర్ని ఏదైనా మొక్కలో కానీ లేదంటే షింకులో కానీ పోసేయండి. ఇది మీరు ముఖం కడుక్కోకుండా కూడా చేయవచ్చు. అంటే మనం ఎలాగైతే కల్లాపు జల్లుతూ ఉంటామో అలాగే జల్లండి ఏకాదశి రోజున. అలాగే రెండోది ఏంటంటే, ఏకాదశి రోజున మీరు విష్ణుమూర్తితో పాటు, అంటే విష్ణు స్వరూపమైన కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాలుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా మీరు ఎవరినైనా ఆరాధించవచ్చు. వాటితో పాటు శివారాధన కూడా చేయాలి. శివుడికి ఆ రోజున నీళ్ళల్లో మంచి గంధాన్ని, చూడండి, మంచి గంధాన్ని, గంధ స్నానం మీద తీసిందైనా సరే, మంచి గంధమైనా సరే తీసుకొని మీరు అభిషేకం చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే గంధంతో పాటు 2 లవంగాలను కూడా సమర్పించండి. 2 లవంగాలను కూడా సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలతో ఏదన్నా ఇబ్బందులు వస్తూ ఉంటే తగ్గుతాయి. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీకు ఉద్యోగరీత్యా కానీ, కుటుంబరీత్యా కానీ అంటే చికాకులు, చింత ఇలాంటివి ఉంటే తొలగిపోతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. అలాగే మూడవది ఏంటంటే, ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకి పూజ చేయాలి. మీరు పూజ చేసి మొక్క దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయండి, దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు మోక్ష ప్రాప్తికి లభిస్తుంది. రాతి ఉసిరి చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గర, మన ఇంటి దగ్గర ఉన్న, బయట ఎక్కడైనా ఉన్నా ఖచ్చితంగా దీపారాధన చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది.
నాలుగోది చెప్తాను. ఏకాదశి రోజున ఉదయం నీళ్ళల్లో నల్ల నువ్వులు, ఇలా నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఇవి తీసుకొని కొంచెం వేసి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా అర్ఘ్యం ఇవ్వడం వల్ల పితృదోషాల నుండి బయటపడతారు. మనం పితృదోషాల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వీడియోలు చెప్పుకున్నాం. అంతకుముందు వీడియోలో కూడా ఈ పాయింట్ చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే ఏకాదశి రోజున ఖచ్చితంగా సూర్య భగవానుడికి ఇలా చక్కగా నల్ల నువ్వుల్ని వేసి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మీకు పితృదోషాలు వచ్చే ఇబ్బందులు మెల్లమెల్లగా బయటపడతారు. ప్రతి ఏకాదశికి చేయవచ్చు. అలాగే మీరు నీళ్ళల్లో అక్షింతలు, ఇలా పసుపు కలిపిన అక్షింతలు కలిపి తులసి మొక్కకి సమర్పించండి. తర్వాత తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించండి. తర్వాత తులసి మొక్క మొదల్లో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు భార్య పిల్లలతో గొడవలు రాకుండా ఉంటారు, భర్తతో కూడా గొడవలు లేకుండా ఉంటారు, సంతోషం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఇది ప్రతి ఏకాదశికి చేయవచ్చు. అలాగే ఆరో పాయింట్ చెప్తాను. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి గురువారం రోజున విష్ణుమూర్తి పటం ముందు, అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, అంటే విష్ణు స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే మీరు జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలా ఒక ప్రమిద తీసుకోండి, కుందైనా పర్వాలేదు, 5 ఒత్తులు వేసుకోండి. ఆవు నెయ్యి వేసి దానిలో కొంచెం ఇలా కొద్దిగా పసుపు వేయండి. పసుపు వేసి తర్వాత 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు ఆ తర్వాత మనసులో కోరిక చెప్పుకొని స్వామివారి మంత్రాన్ని నమో నారాయణ కావచ్చు, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాన్ని మీరు మనసులో 21 సార్లు అనుకోండి. నేను చూపించడం కోసం చేస్తున్నాను ఇది. మీరు సాంబ్రాణి పొలతో వెలిగించండి దీపం. ఎందుకంటే ప్రయత్నపూర్వకంగా మనం కొన్ని సందర్భాల్లో, కొన్ని తిథుల్లో, కొన్ని రోజులు మనం భగవద్ ఆరాధనలో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం పొందాలి అనుకున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఏకాదశి రోజున మీరు ఇలా ఒక్క దీపం వెలిగించిన, ఒక్క దీపం 5 ఒత్తులు వేసి ప్రమిదిలో, మట్టి ప్రమిదిలో కానీ దీపపు గుందిలో కానీ ఇలా మీరు ఆవు నెయ్యి వేసి దానిలో పసుపు వేసి దానిలో ఒత్తులు వేసి వెలిగిస్తే మీకు కోరికలు, మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది ఏకాదశిలా చేయాలి. తర్వాత మీరు గుర్తుంచుకోండి, మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని, లేదా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని 21 సార్లు తక్కువ కాకుండా అనుకోండి. మీకు ఓపిక ఉంటే విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. మీరు ఇలా చేసినట్లయితే ప్రతి ఏకాదశికి చేయవచ్చు. మీరు జీవితంలో ఏదైతే కోరుకుంటారో ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. చాలా చిత్రంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఏకాదశికి ఆ అద్భుతమైన శక్తి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుతాడు. మిత్రులారా, ఈ చిన్న చిన్న ఉపాయాలు మీరు ఏది చేయగలిగితే అది రేపు ఏకాదశి రోజు చేసుకోండి. ప్రతి ఏకాదశికి కూడా ప్రయత్నం చేయవచ్చు. కొన్ని సందర్భాలు గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఫలితం కూడా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.